రోజు క్రీస్తు ఉంటాం. మనకన్నా ముందు తరం వారు కూడా, చనిపోయిన వారు కూడా ఒక రోజున లేస్తారు. ఎవరైతే మారు మనసు పొంది ఈ భూలోకంలో బాప్తిసం తీసుకుంటారో వారు మాత్రమే ప్రభుత్వం ఉంటారు. ఒకవేళ ఎన్నోసార్లు ఇలాగ సమాధి కార్యక్రమాల్లో మనం దేవుని మాటలు వింటూ ఉండొచ్చు, అనేక మార్లు ఇలాంటి మరణాలు మనం చూస్తూ ఉండొచ్చు. కానీ వాటిలో ఒక్క మరణమైనా మనకు కనువిప్పు కలగజేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఒకరోజు ఖచ్చితంగా ఈ భౌతిక దేహాన్ని మనం విడవాలి. ఈ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత ఎక్కడుంటామంటే యేసు ప్రభువుని నమ్మి వారి జీవితాలు మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటారు ఎవరైతే, వారు మాత్రమే పరలోకం వెళ్తారు. మిగతా వారు నిత్య నరకానికి వెళ్తారని బైబిల్లో ఉన్నది. ఇక్కడ ఒక లేఖనం రాయబడి ఉంది, ఆ మాట చదువుకొని మనం ముగిద్దాం. 1వ తెస్సలోనికీ పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి ఆ తర్వాత మాట కూడా ఒక మాట ఉంది, 15వ మాట. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సంచారము ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి మనందరము యేసు ప్రభులో ఉండి మరణించాలి. తల్లి తన భూలోకంలో ముగించింది, దేవుని ఎత్తుకెళ్ళింది, మనందరం కూడా. అయితే మనకున్నబడిన అలవాట్లు మనం మానుకోకపోతే దేవుని ఎత్తుకెళ్ళలేము. మన బైబిల్ చేతబట్టు ఉండవచ్చు, సంఘంలో సభ్యులై ఉండొచ్చు, కానీ మన జీవితంలో మార్పు లేకపోతే మనం విడవలసి వస్తుంది. కాబట్టి మనందరం నిత్య జీవానికి వెళ్ళాలి. అందుకు అందరూ సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. సరే, మంచిది. ప్రార్థన చేసుకుందాం సమయంలో. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, జీవాధిపతి, సర్వాధికారి, మీ వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మా ప్రియమైన నాయన, మరి సంఘ సభ్యులు రెక్కరెక్కల నాయన, మరి మరణ సమాధి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ చేర్చారు ప్రభా. మీ దాసు గారు చెప్పినటువంటి మాటలు యేసు క్రీస్తు ప్రభువుని దేవుడిగా నమ్మి ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యం ఉందనేటువంటి సందేశాన్ని, సత్యాన్ని మాకు వినిపించారు, బోధించారు. మీకు వందనాలు. కాబట్టి ఇక నిలబడిన ప్రతి ఒక్కరూ నాయన మరణించే లోపు మిమ్మల్ని దేవుడిగా మమ్మల్ని మా హృదయాల్లో చేర్చుకొని మీ రాజ్య వారసులయ్యే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరియమ్మ గారు నాయన లోకంలో ఉన్నప్పుడు దేవాదిగా మిమ్మల్ని నమ్ముకుంది నాయన, యాదిగా బాప్తిసం తీసుకొని మీ రాజ్య వారసురాలుగా మరి చేర్చబడింది. మేము ఏదో ఒక రోజున మరియమ్మ గారిని మీ దగ్గర చూస్తామని నిరీక్షణతో, విశ్వాసంతో మేము ఇక్కడ నిలబడి ఉన్నాం ప్రభా. మీకు వందనాలు. విడిపడిన కుమారులు, కోడళ్ళు, నాయన కుమార్తెలు, అల్లుళ్ళు, మన సంతానము, బంధువులు, స్నేహితులు, సంఘం అంతటికి నాయన కావాల్సిన విశేషమైన ఆదరణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీరే వారిని ఓదార్చండి ప్రభా. ఒకరి తల్లిని ఓదార్చినట్టుగా ఓదార్స్తానని చెప్పిన వాక్యం, వాగ్దానము బిడ్డల పక్షాన్ని మీరు నెరవేర్చమని కోరుకుంటున్నాను. ఈ సమాధి కార్యక్రమంలో పాల్పొప్పులు పొందిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించమని, ఓదార్చమని. అయా ఈ కార్యక్రమం ద్వారా మేము కూడా మీ రాజ్యానికి అయా సిద్ధపడటానికి నీ కృప దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి పొందుకొని ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, మన రక్షణ యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత సన్నిధి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మరియమ్మ గారి యొక్క సంతానం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అదే నాకు కింద కొద్దా మేకులు కరెక్ట్గా
ఏనా పైన బొద్దులు అయ్యా పోయి కట్టు పైన బొద్దులే ఎవరు బాబు మచ్చినట్టు ఒకరా పోవడం చేసిరా చేస్తాను నేను చేస్తాను పార్లే ఇట్రా ఇట్రా